హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ హోమ్ మేకర్. నేను మీ స్వప్న. ఇవాళ ఒక సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి మెత్తన్ పకోడీ. దీన్ని మనం ఎక్కువగా స్ట్రీట్ సైడ్ షాప్స్లో కొనుక్కుంటూ ఉంటాము. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అదే టేస్ట్తో మన ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులోకి ఈ విధంగా 2 పెద్ద సైజు ఉల్లిపాయలని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మనం మెత్తన్ పకోడీకి ఉల్లిపాయలని ఈ విధంగానే కట్ చేసుకోవాలి. స్లైసెస్ కింద కట్ చేసుకోము. గట్టి పకోడీకి అయితే స్లైసెస్ కింద కట్ చేసుకుంటాము. ఈ విధంగా కట్ చేసుకొని ఇవన్నీ ఇలా ఓపెన్ అయ్యే విధంగా ఒకసారి ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. అదేవిధంగా మనకి ఆనియన్స్ నుంచి కొంచెం వాటర్ కూడా బయటకు వస్తుంది ఈ విధంగా కలుపుకోవడం వల్ల. ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఒక 4 పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం. మనం మెత్తన్ పకోడీకి కారంని యాడ్ చేసుకోము. ఇప్పుడు ఇందులోకి తురిమిన 1 టీ స్పూన్ జింజర్ని యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి కొన్ని కరివేపాకు రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫుల్ కప్పు శనగపిండిని యాడ్ చేసుకొని ఒకసారి అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు వంట సోడా, 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక చిటికెడు టేస్టింగ్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఇందులోకి ఇప్పుడు సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలిసే విధంగా బాగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను శనగపిండిని ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అదే కప్తో 1 కప్ వాటర్ సరిపోయింది. ఇప్పుడు ఒకసారి సాల్ట్ని చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత మనం బ్యాటర్ని తీసుకొని చిన్న చిన్నగా ఈ విధంగా పకోడీల కింద యాడ్ చేసుకోవాలి. మన ప్యాన్ ఫుల్గా ఇలా వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ ఆగితే మనకి పకోడీలు అనేవి పైకి తేలిపోతాయి. ఇప్పుడు వీటిని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఈవెన్గా ఫ్రై అనేది అవుతుంది. ఇప్పుడు ఇవి లైట్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఈ విధంగా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సేమ్ మరొక వాయిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుందాం. అంతేనండి, మన మెత్తన్ పకోడీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని సాఫ్ట్ పకోడీ అని కూడా అంటారు. ఇది బయట మనం స్ట్రీట్ సైడ్ ఎలా అయితే ఏ టేస్ట్తో అయితే తింటామో అదే టేస్ట్గా ఉంటుంది. సో చాలా ఈజీ కదండి, ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. డెఫినెట్గా మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను కొత్తగా పెట్టే వీడియోస్ మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.